హోంమంత్రి అనితాపై శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రిగా ఆమె విఫలమయ్యారన్నారు. ఇటీవల తల్లి కూతుళ్లపై ఓ ప్రేమున్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఆ బిడ్డను పరామర్శించడానికి సమయం ఉండదు, కానీ ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నను తిట్టడానికి సమయం ఉంటుందన్నారు. కంచరపాలెంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగితే ఆమెను కానీ ఆమె కుటుంబాన్ని కానీ పరామర్శించడానికి సమయం ఎందుకు లేదని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. పాయక్రావుపేట ఎమ్మెల్యే గారు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. నిన్ననే అనుకున్నాం మా జగనన్నకి ఎంత ప్రజాదరణ వచ్చింది, ఈవిడ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతారని. ఈవిడ పాయక్రావుపేట ఎమ్మెల్యే అని ఎందుకు అంటానంటే, హోమ్ మినిస్టర్గా ఆవిడ ఎక్కడ కూడా బాధ్యతలు నిర్వర్తించని పరిస్థితి మనం ప్రతి అడుగులో కూడా చూస్తూ ఉంటాం. ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి, జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమె హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్ గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నని తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది, కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మొన్ననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నని తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు, కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయము దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. ఈ రోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయక్రావుపేట మీదుగానే జరుగుతుంది. అందుకే ఆ హోమ్ మినిస్టర్ గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయక్రావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అసలు 85% మంది మీ కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో క్రిమినల్ పార్టీ ఎవరిది అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారే క్రిమినల్ అని ఎవరిని అన్నారు, ఏ నాయకుడు క్రిమినల్ నాయకుడు అనేది మీ అందరికీ తెలిసి కూడా ఇలా ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం హోమ్ మినిస్టర్ గారు నేను అడుగుతూ ఉన్నాను. ఐపీఎస్ అధికారుల్ని పేర్లు పెట్టి తిట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది మీ నాయకులకి. లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ఏ విధంగా గతంలో పోలీస్ అధికారులను తిట్టారో మీకు చూపిస్తా.